నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కనికెర సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నేను వారి ఎడల జాలిపడుదును, నేను యూదా వంశాన్ని బలపరుస్తాను, యోసేపు వంశాన్ని రక్షిస్తాను. ఆ ప్రజలు అంటే నాకు కనికరం కనుక వారికి మునుపటి క్షేమస్థితిని మళ్ళీ రప్పిస్తాను. నేను వారి దేవుడైన యెహోవాను, వారి ప్రార్థనకు జవాబిస్తాను కనుక నేను వారిని ఎన్నడూ నిరాకరించను, వారి ఎడల జాలిపడతాను అని యెహోవా సెలవిస్తున్నాడు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నా ప్రజలను మలినపరిచే స్వభావాలను బంగారం శుద్ధి చేసినట్లుగా అగ్ని వంటి శోధనల గుండా ప్రయాణింపజేసి నాకిష్టమైన బిడ్డలుగా చేసుకుంటాను. నేను వారికి దేవుడిగా ఉండి వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారి మొర ఆలకించి వారిని బలపరుస్తాను అని తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలలో దేవుని దృష్టికి ఇష్టలుగా వారి జీవితాలను మార్చుకొని ఆయనకు లోబడితే తాను విడిపించిన ప్రజల జీవితాలలో దేవుడు జరిగిస్తానని వాగ్దానం చేసిన కొన్ని విషయాలు ఈ వచనాలలో ఉన్నాయి. అవి ఏమనగా, వారిని హింసించిన వారిని శిక్షిస్తాను అని, కుంటుచూ నడుచున్న వారిని బలపరుస్తాను, రక్షిస్తాను అని, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను అని, అవమానం నొందిన ప్రతి చోట ఖ్యాతిని మంచి పేరును కలుగజేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో, అవిశ్వాసులు అధిక సంఖ్యలో ఉన్న వారి మధ్య విశ్వాసంగా ఉన్న మనం దేవునిని నమ్మకంగా ఆరాధించే వారి జాబితాలో మనం ఉన్నప్పుడు దేవుని నామమును నిత్యము స్మరిస్తూ ఆయన నాయకత్వంలో ఆయనతో నడుచుటకు తీర్మానించుకొని మన విమోచకుడైన దేవుని ఎడల నిరీక్షణ కలిగిన విశ్వాస మనం ముందుకు కొనసాగితే మన ఎడల జాలిపడి మనలను ప్రతి విధమైన శోధన నుండి విడిపించి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించి తన ప్రజగా చేసుకుని ఆశీర్వాదకరమైన మార్గంలో మనలను నడిపిస్తాడు. ఆమేన్.